Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాలను మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా కి జై. ఆ సనాతనుడు అతనికి ప్రేమపూర్వక జయబాబాలతో ఆ కరుణామయుడు ఈ రోజు కూడా ఆయనతో సహజీవనాన్ని సాగించే మహత్ భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాడు. ఆయనకి ఏమి చిరుణం తెచ్చుకోగలం అని చేత మన తరపున ప్రపంచ భక్త కోటి తరపున చేత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ అందులో భాగంగా మనం ప్రభుత్వం 13వ భాగంలో ఏదైతే మనకి చెప్పబడిందో దాన్ని చదువుకుంటూ 5695వ పేజీ చేరుకొని అందరూ లాస్ట్ బట్ 1 పేరా చదువుకున్నాం. సరే, ఇక అసలు విషయానికి వద్దాం అన్న పేరా చదువుకున్నాం. దాని తర్వాత మరొక పేరా ఉంది. ఆ సరైన పేరా అక్కడి నుంచి మళ్ళీ ఇన్బాబు చదువుతారు. శ్రద్ధగా ఆకలింపు చేసుకునేటువంటి స్థాయిలో, అవగాహన చేసుకునే స్థాయిలో అందరూ వినడానికి ప్రయత్నం చేయండి. బాబాకి కానీ అందరూ ఒకసారి మ్యూట్ చేయండి, బయటికి సౌండ్లు వస్తున్నాయి ఎక్కువగా. ఎవరో దగ్గుతున్నారు లేడీస్. జయ బాబా. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. 6గురికి ప్రసాదం అందలేదని విన్నాను. ఆ 6గురు ఎవరు? ఇండియాలో ఎంతో భక్తిపూర్వకంగా ప్రసాదాన్ని అందుకుంటారు. మానవునికి భగవంతుడిచ్చే బహుమతిగాను, ప్రసాదం ద్వారా భగవంతుడు మానవునికి తన ప్రేమను కానుకగా ఇస్తున్నాడన్న భావంతోనూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇప్పుడు నేను విసిరే ప్రసాదాన్ని మీలో ఎవరు అందుకోగలరు? బాబా మరొకసారి ప్రసాదాన్ని పంచారు. ఎట్టకేలకు టెలివిజన్ సిబ్బంది వచ్చారు. బాబా తన ప్రేమికుల వైపు ప్రసాదాన్ని విసురుతుండగా టీవీ వాళ్ళు ఫిల్మ్ తీయడం ప్రారంభించారు. ఫిల్మ్ తీయడం ముగించేసరికి సాయంత్రం 6 గంటలైంది. అందరూ బాబా వెనుక నడుచుకుంటూ కేంద్రం యొక్క ప్రధాన ప్రాంతాలకు తిరిగి వెళ్లారు. అక్కడక్కడ నీటి మడుగులను వడివడిగా దాటుకుంటూ వెళ్లారు. దారి పొడవునా బాబా ప్రేమికులను ఆట పట్టిస్తున్నారు, జోక్ చేస్తున్నారు. రోజంతా ఫ్రెడ్ వింటర్ఫీల్డ్ తనకు అప్పగించిన పనుల్లో తీరిక లేకుండా ఉన్నందున బాబాతో కలిసి ఉండే అవకాశం కోల్పోయాడు. సాయంత్రం 6:30 గంటలకి బాబా కారును తిరిగి గెస్ట్ హౌస్ కు తీసుకొచ్చాడు. తనను బాబా హౌస్ కి కారులో తీసుకెళ్లమని బాబా అతన్ని ఆదేశించారు. ఫ్రెడ్ ఆనంద పారవశ్యంలో ఎంతగా మునిగిపోయాడంటే హౌస్ కి దారి మర్చిపోయి కారును తిన్నగా వీధి చివరికి తీసుకెళ్లాడు. బాబా కారుకి ఎదురుగా ఇప్పటికిప్పుడే చెట్లు ఎలా పెరిగిపోయాయో చూడండి అని ఫ్రెడ్ చెప్పగా బాబా మౌనంగా లోలోను నవ్వుకుంటున్నారు. అప్పుడు ఫ్రెడ్ తేరుకొని కారును వెనక్కి తిప్పి బాబాను ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ రాత్రి టెలివిజన్ బృందం మెట్రిల్ బీచ్ లోనే ఉండిపోయి మర్నాడు అనగా జూలై 28వ తేదీ ఆదివారం నాడు తెల్లవారుగానే బాబా సరోవరాన్ని తిలకిస్తున్న దృశ్యాలను ఫిల్మ్ తీశారు. ఐవి బాబా పక్కనే కూర్చొని భగవంతుని అనంత ప్రేమ, కరుణ ఒక ప్రక్క ఉన్నప్పటికీ భూమిపై నిరంతరం దుఃఖం ఎందుకు ఉండాలి అని ప్రశ్నిస్తుండగా వాళ్ళు ఆమెను చిత్రీకరించారు. ఒక్క నిమిషం.
శాశ్వతమైన బ్రహ్మానందానికి మూలం అందరిలో ఉన్న పరమాత్మయే. నిరంతరం జీవులు అనుభవించే దుఃఖానికి కారణం అందరిలో ఉన్న స్వార్థపరత్వమే. స్వార్థపూరితమైన చర్యల ద్వారా తృప్తిని పొందినంత కాలం దుఃఖం అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కేవలం భగవంతుని అనంత ప్రేమ, అనంత కరుణ కారణంగానే ఈ అనంత పరమానందం యొక్క మూలం తనలోనే ఉందనే విషయాన్ని మానవుడు గ్రహిస్తాడు. భూమి మీద తాను అనుభవించే కష్టాలు నేర్పే పాఠాల ద్వారా ఆ విషయాన్ని గ్రహిస్తాడు. అలాగే తాను పడిన కష్టాలన్నీ తనలోని ఆ అంతరాత్మ బహిర్గతం కావడానికి ప్రేమతో తాను పడిన శ్రమయే అని కూడా గ్రహిస్తాడు. జై బాబా. జై బాబా. ఈ 2 పారాగ్రాఫ్ అవతార్ మెహర్ బాబా కీచే. నువ్వు జై బాబా అంటే నాకు అర్థమైపోతుందన్న. శాశ్వతమైన బ్రహ్మానందానికి మూలం అందరిలో ఉన్న పరమాత్మయే. పరమ ఆత్మ. మనకి ఈ ఆత్మకి అనుసంధానం చేస్తూ కొన్ని మాటలున్నాయి. పరమ ఆత్మ, దివ్య ఆత్మ, సత్య ఆత్మ, అనంత ఆత్మ. అంటే ఆత్మ అనేది ఒక విధంగా శాశ్వతమైంది కానీ రూపం లేనిది, రూపరహితం. మరి అది ఆ రూపరహితమైనటువంటి బ్రహ్మానందానికి మూలమైనటువంటి ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? ఆ అనంత పరమాత్మ అనంత పరమానందంలోనే ఉన్నాడు. అనంత పరమాత్మ అనంత పరమానందంలోనే ఉన్నాడు. అది మానవుల్లో కూడా జీవాత్మగా, బిందు ఆత్మగా అదే ఆత్మ ప్రజ్వరిల్లుతూ ఉన్నది. అయితే తనలోనే ఆ సత్యాత్మ లేదా పరమాత్మ ఉన్నది అన్న విషయం మానవుడు గ్రహించలేక భౌతిక ప్రపంచంలో తాను ఒక జీవిగా మిగిలిపోతున్నాడు. మిగిలిపోయి చావు పుట్టుకలను అనుభవిస్తున్నాడు. ద్వంద్వాల్లో నరిగిపోతున్నాడు. చేయకూడని పనులన్నీ చేస్తూ మళ్ళీ చస్తూ పుడుతున్నాడు. అయితే బాబా అంటారు, నిరంతరం జీవులు అనుభవించే దుఃఖానికి కారణం అందరిలో ఉన్న స్వార్థపరత్వమే. స్వార్థపరత్వం అన్నది మానవుడికి ఏ విధంగా అంకురించింది? ఎలా అంకురించింది? పుట్టుకతో లేనిది, జ్ఞానం వచ్చే వరకు కూడా లేనిది, జ్ఞానం వచ్చిన తర్వాత అది అంకురిస్తుంది స్వార్థం. చిన్న పిల్లలు చూడండి, 2 పిల్లలు కనిపెట్టి ఒక వస్తువు ఇస్తే చిన్నపిల్లలు ఇంకా ఏమీ తెలియని వాళ్ళు వాడి చేతిలో ఉన్న వస్తువుని ఈ 2వ బిడ్డ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది స్వార్థం అని వాళ్ళకి తెలియదు. అలా తెలియని స్వార్థం, ఆ స్వార్థపు బీజం అక్కడ అంకురిస్తుంది. అంకురించి మహావృక్షం అయిపోతుంది. అందువల్ల ఆ దుఃఖానికి కారణం ఏమిటి? మానవుల్లో ఉన్నటువంటి స్వార్థపరత్వమే. స్వార్థపూరితమైన చర్యల ద్వారా సృష్టిని పొందినంత కాలం దుఃఖం అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. స్వార్థం ఎక్కడుంటుందో దుఃఖం అక్కడే ఉంటుంది. దుఃఖం ఎక్కడుంటుందో అక్కడే ప్రేమ శూన్యం అయిపోతుంది. ఇది ఒకదానికోటి పరస్పర
సంబంధం కలిగి ఉన్నటువంటి ఉండకూడని గుణాలు. అయితే భగవంతుని అనంత ప్రేమ, అనంత కరుణ, అనంత ప్రేమ, అనంత కరుణ, ప్రేమ కరుణ రెండు చెప్పారు కేటగిరికల్ గా. ప్రేమ ఏమిటి? యావత్ సృష్టిని పోషించి, రక్షించి, పాలించి వాళ్ళ యొక్క గమ్యానికి ఏ విధంగా దోహదపడాలో చేస్తుంది ప్రేమ. మరి కరుణ యావత్ సృష్టికి అదే ఆధారం. యావత్ సృష్టిని రక్షిస్తుంది అదే. ప్రపంచంలో జీవులన్నీ రక్షిస్తుంది ఆ కరుణే. మహాదయామయుడైన, మహాకరుణామయుడైన అంచేత అది మానవుల్ని రక్షిస్తుందన్న విషయం మానవుడికి తెలియకుంటుంది. వాడిని వాడు రక్షించుకుంటున్నాడు అనుకుంటున్నాడు. దృష్టిలో మానవుడు ఉనికి లేనివాడు. లేని ఉనికిని ఆపాదించుకొని తనకి తానే గొప్పవాడు అనుకొని తన పోషణ తానే చేసుకుంటున్నట్టు, తన శోషణ ఆయనే చేసుకుంటున్నట్టు, తన సర్వం ఆయనే చూసుకున్నట్టుగా మానవుడు ఒక విధంగా అమాయకంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ అనంత పరమానందం యొక్క మూలం, అనంత పరమానందం యొక్క మూలం ఒక పాట రాయించాడు బాబా. ఆనందం పరమానందం మెహరుని నామం అని. అంటే మీరు మెహర్శ్రీ ద్వారా రాయబడిన పాటలు అవి మెహర్శ్రీ అనేటటువంటి కలం పేరుతో బాబా రాస్తున్నవి. ఈ పనిముట్టుకు సంబంధం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఇన్ఫ్యూషన్ నుంచి రావాలి, సహజజ్ఞానం నుంచి. అంచేత మీకు ఆయన ప్రతి సబ్జెక్టు మీద కూడా ఒక్కొక్క గీతం రాయించాడు ఆయన. కాకపోతే అందులో సబ్జెక్ట్ తెచ్చుకోకుండా మన యొక్క పాట వల్ల పొగడబడాలి అనే ఒక దురదృష్టకరమైన ఆలోచన ఎప్పుడైతే భక్తులకు వచ్చిందో, సాహిత్యాన్ని కాక వాడి సంతోషాన్ని, స్వార్థాన్ని కోరుకుంటున్నాడు మానవుడు ఆ కీర్తనల ద్వారా. అంచేత ఆ పరమానందం, అనంత పరమానందం యొక్క మూలం తనలో ఉందనే విషయాన్ని మానవుడు గ్రహించగలుగుతాడు. ఇప్పుడు ఆ కరుణ రవంత ఇసుమంత నీ ప్రేమ ప్రసరించిన లేని అనుభూతి కలిగేది. పాట పాడేస్తాం, గట్టిగా పాడేస్తాం. ఆ తర్వాత పాడినట్టు దాటి మన స్తంభం తెగిపోతుంది. అదే ఒకసారి ఇల్లాలు వంట చేయడానికి పొయ్యి ముట్టిస్తే అక్కడే కనిపెట్టుకుని ఉంటుంది. ఎందుకు? అక్కడ కనిపెట్టుకుని లేకపోతే వంట పాడైపోతుంది. తన మీద ఆధారపడ్డ వాళ్ళంతా కూడా ఆ రోజు తిండి లేకుండా అయిపోతారనేటటువంటి ఒక ప్రేమ భావన ఉంటుంది. మనకి ఆ ప్రేమ భావన ఉంటే గానం కానీ లేదు ఇంకే చర్య కానీ భగవంతుడి పేరు జరిగితే అక్కడ నువ్వు ఎలా ఉంటావు? ఒక పనిముట్టులా, ఒక కాపలాదారులా, ఒక బానిసలా ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు చేసే చర్యలు భగవంతుడు ఇంటర్ఫీర్ కాడు. ఆయన ఇంటర్ఫీర్ అయి పాడిస్తే ఆ పాట అతని ప్రేమ మాధుర్యంతో నిండి ఉంటుంది. నీ గొప్పతో నువ్వు పాడితే, నీ తెలివితేటలతో నువ్వు పాడితే, నేను పాడుతున్నాననే గర్వంతో పాడితే అందులో ఏమీ ఉండదు, అదుపు తప్ప. అందువల్ల ఆ అనంత ప్రేమ తనలో ఉందన్నటువంటి జాగృతి మానవుల్లో కలగాలి. అలా కలిగినప్పుడే భూమి మీద, అంటే ఉన్నంతకాలం ఉంటాం కదా భూమి మీద. ఒకవేళ వెనక్కి వచ్చినా సరే భూమి మీద ఉండాలి.
అందువల్ల ఆ భూమి మీద ఉన్నప్పుడు ఏమిటి అనుభవానికి వస్తున్నాయో ఒకసారి పరిశీలించుకోవాలా. కొంతమందికి డైరీ రాసే అలవాటు ఉంటుంది, అటువంటి వాళ్ళు పనిచేస్తారు. కొన్నాళ్ళు ఈ పనిముట్టు కూడా చాలా డైరీలు రాసింది, అదంతా సెల్ఫ్ కాబట్టి ఆ డైరీలన్నీ కూడా తర్వాత కాల్చివేయడం అయింది. డైరీలో ఈ రోజు మీరు రాస్తే ఒక పేజీలో ఈ తప్పులు రాసుకుంటావు, విశేష తప్పులు. ఎవరికైనా అవమానం చేస్తే అది రాస్తావు, ఎవరినైనా కష్టపెడితే అన్నీ ఉంటాయి కదా, అది ఉండవు. ఆ పేజీలో ఉన్నవన్నీ నువ్వు దిద్దుకునేసరికి నీ జీవితం సరిపోద్ది. కానీ అది అలా మూసి మరొక కాగితం, కొత్త కాగితం మొదలైనది ఆ రోజు నిరసరిగా రాస్తాం. ఇది మానవుడి యొక్క అవలక్షణం, సలక్షణం కాదు. అందుచేత తాను పడిన కష్టాలన్నీ తనలోని ఆ అంతరాత్మ బహిర్గతం కావడానికి, తనలోని అంతరాత్మ ఎంత బాగా అంటే, బాబా తాను జీవుల్లో ఉన్నాడు, నిర్జీవుల్లో ఉన్నాడు, విశ్వమంతా నిండి ఉన్నాడు. ప్రతిదానికి అనుభవనీయమే అంటే చాలా చాలా ప్రాక్టికల్ గా రాస్తాడు ఆయన. ఆ ప్రాక్టికాలిటీ ఎలాగుంటుందంటే, మనకి ఒక విధంగా అర్థం చేసుకుంటే నిద్ర పట్టదు. మనకి కష్టాలు అన్నవి అవి నిజంగా కష్టాలు కావు. భగవంతుని యొక్క మన మీద ఉన్న ప్రేమ చేత మనల్ని టెస్ట్ చేస్తాడు, ఆయన పరీక్షిస్తాడు. ఆ పరీక్షలు ఏమిటంటే సోపానాలు. అందుకే ప్రతి పరీక్షలో కూడా వాగ్గేయకారులు భగవంతుని దగ్గర అలాగా కనిపెట్టుకోనండి, ఈ పరీక్ష పెట్టేవా తండ్రి, ఈ పరీక్షలు తట్టుకోగలరా తండ్రి అని అప్పటికప్పుడు తన వేదాన్ని ఒక కీర్తన రూపంలో పాడేవాళ్ళు. మనం ఆ వాగ్గేయకారులు వేదనైనా సాధనైనా సుఖమైన అసుఖమైన ఏదైనా కీర్తనలో పెట్టేవాళ్ళు, భగవంతుడితో మాట్లాడేవాళ్ళు. అందువల్ల అలా బహిర్గతం ఆ రోజుల్లో భగవంతుని దగ్గర వాళ్ళు ఆ కష్టాన్ని బహిర్గతం చేసేవారు. అందువల్ల అలా కావడానికి ప్రేమతో అనంతాత్మ ఆయన ద్వారా బహిర్గతం అవడానికి అతడు పడిన శ్రమే ఒక పెట్టుబడి అవుతుంది. మనమేం శ్రమ పడుతున్నాం. అందువల్ల మనం బాబా సర్వేశ్వరుడు సర్వోన్నతుడు కదా, మనకే చెప్పినా చాలా లోతుల్లో చెప్తాడు ఆయన. ఆ లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకున్నప్పుడే మన జీవనం పావనం అవుతుంది. లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే అడ్రస్ లేనటువంటి జీవనంగా నిలిచిపోతుంది. నానా ముందుకెళ్ళు. ఫిల్ములోని పై భాగం ఒక భాగం పై వివరణతో ముగిసింది. కొద్దిమంది వ్యక్తులతో విడివిడిగా కలిసిన తరువాత హాస్పిటాలిటీ ఫండ్ వినియోగం విషయమై లగూన్ క్యాబిన్లో కొద్దిసేపు బిజినెస్ మీటింగ్ జరిగింది. మిగిలి ఉన్న ఆ నిధులను బాబా మెహర్ సెంటర్, సూఫిజం రీఓరియంటెడ్, న్యూయార్క్ మండే నైట్ గ్రూప్ ఈ మూడింటి మధ్య సమానంగా పంపిణీ చేశారు. ఆ తరువాత బాబా వింటర్ ఫీల్డ్ ను, ఫిలిస్ ఫ్రెడరిక్ ను పిలిచి మండే నైట్ గ్రూప్ కి వచ్చే నిధుల్లో కొంత భాగాన్ని అవేకనర్ మ్యాగజైన్ కోసం ఉపయోగించమని చెప్పారు. ఆ సమయానికి మ్యాగజైన్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ విషయం బాబాకు ఎవరూ చెప్పకపోయినా బాబా ఈ నిర్ణయం తీసుకున్నారు. మిటిల్ బీచ్ సెంటర్ ను ప్రజలకు అంకితం చేసే కార్యక్రమ నిర్వహణ కోసం ఉదయం 8:30 అంతా బార్నికి వెళ్లారు. టీవీ కెమెరామెన్ ఫిల్మ్ కోసం బాబాకు ఫోటోలు తీయగా ఆశీస్సులు అందిస్తున్నట్టు బాబా 2 చేతులు పైకెత్తారు. తన రాకకు చిహ్నంగా బార్నికి పశ్చిమ దిశగా ఒక పైన్ మొక్కను నాటారు. ఆది సీనియర్ పారతో మట్టిని మొక్క చుట్టూ నింపాడు. డాన్ స్టీవెన్స్ ఒక సందేశాన్ని చదివి వినిపించాడు. బాబా మెడలో చిన్నారి
జూలీ కట్టు పూలమాల వేసింది. మరికొంతమంది పిల్లలు కూడా పూలదండలు వేశారు. చెట్టును ఆనుకుని బాబా కూర్చుని ఉండగా జోసెఫ్ హార్డ్ ఫోటో తీశాడు. పీటర్ థిబోడియా కూడా బాబా మెడలో పూలమాల వేశాడు. కిట్టి, మార్గరెట్, ఎలిజబెత్ తమ భోజనాల తరువాత బాబాతో పాటు గెస్ట్ హౌస్ లో కూర్చున్నాడు. మధ్యాహ్నం 2:30 అంతా కలిసి బ్రూక్ గ్రీన్ గార్డెన్ కి వెళ్లారు. మిటిల్ బీచ్ సెంటర్ కి దక్షిణాన 20 మైళ్ళ దూరంలో ఉన్న ఈ గార్డెన్ లో శిల్పాలు, వన్యమృగాలు ఉన్నాయి. ఫ్రెడ్ నడుపుతున్న కారులో బాబా, మండలి, కిట్టి వెళ్లారు. మిగిలిన వారంతా 2 బస్సుల్లో వెళ్లారు. అక్కడికి చేరిన తర్వాత బృందమంతా బాబాను అనుసరించారు. ప్రత్యేకత సంతరించుకున్న ఆ తోటలో బాబా వడివడిగా అడుగులు వేస్తున్నారు. సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని, శిల్పాలుండే హాలును సందర్శించారు. పక్కనున్న చిన్న జలాశయంలో ఆ భవనం యొక్క నీడలు ప్రతిబింబిస్తున్నాయి. తరువాత బాబా బయట మైదానంలోకి రాగా వింతగా కనిపిస్తున్న బాబా బృందాన్ని నల్లని దుస్తుల్లో ఉన్న 2 మత ప్రచారకులు గంభీరమైన దృక్కులతో తేరిపారు చూస్తున్నారు. ఫిల్లిస్ తనలో తాను నవ్వుకుంటూ, అవును, మరల వచ్చిన ఆ ప్రభువు వెనుక ఆయనను ప్రేమిస్తున్నామనుకుంటున్న అల్పులమంతా అనుసరించి వెళుతున్నారు అని తలపోసింది. మెహర్ సెంటర్లో బార్ని వెలుపల జూలై 1956 బాబా వెనుక ఎడిత్ బ్రార్ బరీ మరియు బెరిల్ విలియం, గుర్తు జరిగిన బాలిక ఉన్నారు. అక్కడ ఒక ఫోటో ఉంది, చూడండి. 5698 పేజీలో పుస్తకం ఉన్నవాళ్ళు చూడవచ్చు. తోటలో ఒక పండ్ల చెట్టు కింద ఎవరూ లేని చోట ఒక మూలగా బాబా కూర్చున్నారు. ప్రేమికులు ఆయన చుట్టూ గడ్డి నేల మీద కూర్చున్నారు. రూత్ వైట్ 86 ఏళ్ల వృద్ధురాలు మొదటిసారి బాబా గురించి మాల్కమ్స్ క్లాస్ ద్వారా 1945 జూలైలో విన్నది. తరువాత బాబాకు ఉత్తరం రాసి బాబా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ ఉంది. ఆమె అక్కడున్న వారిలో కనబడకపోయేసరికి ఆమెను తీసుకురమ్మని కిట్టిని బాబా పంపించారు. ఆమె రాలేనంతగా అలసిపోయి ఉంది. బాబా తన చేతి వేళ్లను రకరకాలుగా కదిలిస్తూ ఆటలాడి అలాగే చేయమని పీటర్ థిబోడియాని పిలిచారు. బాబా నిపుణతను పీటర్ అనుకరించాలని ప్రయత్నించాడు. అయినా అంతగా విజయం సాధించలేకపోయాడు. అప్పుడు బాబా మార్గరెట్ క్లాస్క్ యొక్క నృత్యకారిణుల్లో ఒకరిని పిలిచి తన వేళ్లతో చేసినట్లుగా చేయమన్నారు. ఆమె కూడా ప్రయత్నించింది. పచ్చగా నవనవలాడుతున్న ఆ మైదానంలో తన చుట్టూ చెదురుమెదురుగా కూర్చున్న తన ప్రేమికులను బాబా తదేకంగా చూస్తూ ఇలా చెప్పారు. ఈ దృశ్యం చూస్తుంటే నాకు గతంలో బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చున్న సంఘటన గుర్తుకొస్తున్నది. ఎన్నో వారాలుగా ఉపవసించిన తరువాత బుద్ధుడికి ఒక వృద్ధ మహిళ బియ్యంతో చేసిన పిండి వంట ఇచ్చి సేద తీర్చింది. అది ఆరగించి బుద్ధుడు చెట్టు కిందకు వెళ్లి కూర్చున్నాడు. అక్కడే ఆయనకు భగవద్ అనుభవం కలిగింది. నాకు బాబాజాన్ ఎలాగో బుద్ధునికి ఆ వృద్ధ స్త్రీ అలా సహకరించింది. బుద్ధునికి మహా చైతన్యం ప్రాప్తించడంలో ఆ వృద్ధి మహిళ ఎలా సాయపడిందో అదే విధంగా బాబాజాన్ నాకు మహా చైతన్యాన్ని కలిగించింది. ఆ వృద్ధ స్త్రీ పేరు గురించి ఒకరు బాబాని అడిగారు. కానీ ఆమె పేరు ఎక్కడా నమోదు చేయబడలేదని బాబా చెప్పారు. వెంటనే బాబా గంభీరంగా మారిపోయి ఆనాటి సాయంకాలం జరుగుతున్న ముఖ్యమైన సమావేశం గురించి ఈ విధంగా ఆదేశాలిచ్చారు. ఈ రాత్రి మీరంతా 8 గంటలకి 8 గంటల నిమిషములకి మధ్య బార్నులో ఉండాలి. చేతులు ముఖం కడుక్కొని హాల్లోకి ప్రవేశించే ముందు మీ పాదరక్షల్ని బయట విడిచిపెట్టేయాలి. బార్నులోకి వచ్చి నేలపైన కూర్చోవాలి. కుర్చీల్లో కాదు. నేనిచ్చే ఆదేశాలను శ్రద్ధగా విని తదనుగుణంగా నడుచుకోవాలి. ఏరిచ్ మరో విషయాన్ని జప్తు చేస్తూ, ఇండియాలో సమావేశాల్లోకి వెళ్ళి నేలపై కూర్చునే ముందు మా చేతులు ముఖమే కాకుండా కాళ్ళు కూడా కడుక్కోమని బాబా ఆదేశిస్తూ ఉంటారు అని చెప్పాడు. బాబా చెప్పడం కొనసాగిస్తూ ఇలా చెప్పారు.
నేను మీ స్థాయికి దిగివచ్చి మీలో ఒకనిగా నేను సరదాగా ఉల్లాసంగా అందరితో కలిసి మీతో పాటు పరుగులు పెడతాను. కేవలం నేను ఈ స్థూల భూమిక మీద పనిచేయడాన్ని మాత్రమే మీరు చూస్తుంటారు. కానీ అదే సమయంలో నేను ప్రతి చైతన్య భూమికలో ఉన్న వారి స్థాయిలో కూడా ఉంటాను. మీరు మీ భౌతిక నేత్రాలతో నా పరిమిత శరీరాన్ని చూస్తారు. ఈ స్థూల భూమిక మీద ఆ పరిమిత దేహంతో నేను పనిచేస్తున్నట్టు మీకు సందేశాలను ఆదేశాలను డిక్టేట్ చేసి చెబుతున్నట్లు మీరు చూస్తారు. బాబా తన చేతులు చాచి తాను పైకి లేచి నిల్చునేందుకు చేయిని అందివమని ఫ్రెడ్ను అడిగాడు. కానీ పైకి లేస్తూ బాబా తమాషాగా తన మొత్తం బరువునంతా ఫ్రెడ్ పైన వేశారు. ఆ తర్వాత జాన్ బాస్ కి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు చేయి ముందుకు చాచి షేక్ హ్యాండ్ కు బదులు అతని వీపు మీద గట్టిగా చేర్చారు. మిట్టిల్ బీచ్ సెంటర్లో బాబాతో మూవీ తీయడం కష్టమైన పని అయింది. ఎందుకంటే దట్టమైన నీడలు ఒక ప్రక్క, ప్రజ్వరులే సూర్యుడు ఒక ప్రక్క, ఎవరిదో ఒకరి స్ట్రా హేట్ వెడల్పాటి అంచు ఉండే గట్టి టోపీ కెమెరా లెన్స్కి అడ్డం రావడం జరిగేది. కానీ ఎండి మోయిర్ తాను అనుకున్నది సాధించాడు. బాబా బ్రూక్ గ్రీన్ గార్డెన్స్ కు వెళ్తున్న విషయం తెలుసుకొని అదే తనకు సువర్ణావకాశంగా ఎంచుకున్నాడు. ఓక్ చెట్లు మధ్యగా బాబా నడుస్తున్న దృశ్యాన్ని ఊహించుకొని అక్కడ దట్టంగా పెరిగిన పచ్చని నాసికం దాటి జారి వేలాడడం, గాలిలో బాబా ధరించిన సాద్ర తెల్లటి సాద్ర రెపరెపలాడుతూ ఎగరడం మనసులో చిత్రించుకొని ఈ దృశ్యాలను కెమెరాలో బంధిస్తే ఇవి గొప్ప చలనచిత్ర దృశ్యాలుగా నిలిచిపోతాయి. నేనే కాదు, ఇంతవరకు వేరే ఎవ్వరూ కూడా ఇటువంటి చిత్రాన్ని తీయలేదన్నట్లుగా ఆ దృశ్యాలు నిలిచి ఉంటాయి అని ఎండి అనుకున్నాడు. బాబా కంటే ముందుగా ఆ ప్రాంతానికి చేరుకొని కెమెరాను సిద్ధం చేసుకొని గార్డెన్ ప్రవేశ మార్గంలో కొంచెం ప్రక్కగా నిల్చున్నాడు. బాబా సమీపించగానే ఎండి కెమెరాను పైకెత్తి చిత్రాలను తీయడం ప్రారంభించాడు. బాబా చిన్నగా అతని వద్దకే నడిచి వెళ్ళారు. తన చేతిని అతనికి చేరువుగా చాపి తన శిరస్సును ఒక ప్రక్కగా కొద్దిగా వాల్చి చిరునవ్వు చిందించారు. అక్కడ ఆ మధ్యాహ్నమంతా ఎండి బాబాను అనుసరిస్తూనే ఉన్నాడు. తనకు కావలసిన కోణంలో చిత్రాలు తీస్తూ ఉన్నాడు. ఫోటోలు తీయడం అవగానే బాబా వాహనాన్ని నిలిపే చోటికి వెళ్ళడం గమనించాడు. బాబా తన వైపు చేయి చాచి తల వంచడం చూశాడు. అప్పటి నుండి బాబా ఒక్కరే ఉన్న దృశ్యాన్ని ఫోటో తీయలేకపోయాడు. 3 ఫోటో రీల్స్ లోనూ ఏ ఒక్కదానిలో కూడా ఒక్క ఫోటో సైతం రాలేదు. ఫోటో ఫిల్మ్ ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం కానీ అండర్ ఎక్స్పోజ్ అవ్వడం కానీ జరగలేదు. ఫిల్మ్ ఖాళీగా ఉంది అంతే. ఎండి పూర్తిగా నిరాశకు లోనయ్యాడు. కానీ తాను చేసిన పని యొక్క ఫలితంలో తన అహం చిక్కుకోకుండా బాబా తనకు ఒక పాఠాన్ని నేర్పారన్న విషయాన్ని ఎండి మోయిర్ గ్రహించాడు. అందరూ మళ్ళీ మెహర్ సెంటర్కి చేరుకున్నారు. రాత్రి భోజనాల తర్వాత బాబా కొంతమంది లగూన్ క్యాబిన్ కి పిలిపించారు. అక్కడ బాబా చార్మియాన్ జ్యూస్ కి కోఆర్డినేట్ కి జరిగే నిశ్చితార్థాన్ని ప్రకటించారు. నాకు గతం, వర్తమానం, భవిష్యత్తు తెలుసు, అలాగే ఏది ఉత్తమమో కూడా నాకు తెలుసు అని బాబా చెప్పారు. అయితే వారిద్దరి వివాహం గడ్డు సమస్యలతో చివరికి విడాకులతో ముగిసింది. ఆ రాత్రి బార్నులో జరిగే ధ్యాస సమావేశంతో పాటు బాబా మండే నైట్ గ్రూప్ వారికి, సూఫీ గ్రూప్ వారికి మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలను నివారించేందుకు ఆ రోజు సాయంత్రం 7 గంటలకు లగూన్ క్యాబిన్ లో మరొక సమావేశాన్ని ఏర్పాటు చేయించారు. అనుకున్న సమయానికి ముందుగానే బాబా అక్కడికి వచ్చి కూర్చున్నారు. అందువల్ల బాబాతో సన్నిహితంగా ఉన్న కొంతమంది అదృష్టవంతులకు బాబా సమక్షంలో ప్రశాంత వాతావరణంలో కూర్చునే అవకాశం కలిగింది.
ఎత్తైన పైన్ వృక్షాల సందుల్లో నుండి సంధ్యా సమయపు కాంతులు నలుదిశలా వ్యాపిస్తున్నాయి. ఫిలిస్ ఫ్రెడరిక్ ఆ దృశ్యాన్ని స్పష్టంగా ఈ విధంగా గుర్తు చేసుకుంది. ఆ కాంతుల్లో బాబా వదనం దివ్య సౌందర్యంతో నలుదిశలా వెలుగుముతోంది. ఆ అందం ప్రతి హృదయంలోనూ శాశ్వతమైన ముద్ర వేసింది. ప్రతి వెలుగురేఖ, ప్రతి ఛాయ, ప్రతి కదలిక ఆయన దివ్యత్వాన్ని మరింత ప్రజ్వలింపజేస్తూ సర్వత్రా ఆ విశిష్టతను చాటి చెబుతున్నాయి. ఆ తర్వాత బాబా తన ప్రేమికులకు ఇలా వివరించారు. హిమాలయాల్లో నా దర్శనం కోసం పరితపిస్తూ ఏళ్ల తరబడి ధ్యానంలో మునిగి ఉన్న ఋషులు మునులకు కూడా నా సాన్నిధ్యం అనుభవించే సౌభాగ్యం కలగలేదు. అటువంటి మీకు అట్టి అదృష్టం ఈనాడు ఇక్కడ కలిగింది. అందువల్ల భావం తప్ప మరి దేని గురించి ఆలోచించకండి. నగరం నుండి రావాల్సిన ఆహ్వానితులు ఇంకా రానందున సమావేశానికి సమయం చాలదని భావించి బాబా 7 గంటల సమావేశాన్ని గ్రూపుల మధ్య సంయోజకులకు మర్నాటి ఉదయం 9 గంటలకు వాయిదా వేశారు. ఇండియాలో వివిధ భాషలు, ఆచారాలు, మతాలు, జీవితపు అలవాట్లు ఉన్నవారితో 100కు పైగా ప్రేమికా బృందాలు ఉన్నవారున్నారు. అంతా నా ప్రేమలో కలిసిమెలిసి ఉంటారు. అంతా కలిసి నా కోసం ఎలా పనిచేయాలో నేను రేపు వివరిస్తాను అని బాబా చెప్పారు. జై బాబా. జై బాబా నాన్న. ఇక్కడి నుంచి కొంచెం మీరు చదవరా? అలాగే నాన్న, అంత ప్రాధాన్యం నాన్న. ఓకే, థ్యాంక్ యూ. నేను నా ప్రేమను ప్రత్యేకమైన రీతిలో మీ పైన కురిపిద్దామనుకుంటున్నాను. కాబట్టి మీరంతా అప్రమత్తంగా ఉండి ఈ రాత్రికి జరగబోయే ధ్యాన సమావేశం పైనే హృదయమంతా పెట్టండి అని బాబా చెప్పారు. సాధ్యమైనంత తొందరలో ధ్యానాన్ని ప్రారంభించాలని బాబా వేగిరి పడుతూ తన ప్రేమికులతో కలిసి బార్లకు నడిచి వెళ్ళారు. అందరూ తమ పాదరక్షల్ని విడిచి బయట ఉన్న కుళాయి దగ్గర ముఖం చేతులు కడుక్కున్నారు. ఈ మధ్యలో బాబా తీవ్రంగా ఆలోచిస్తూ బార్ను బయట వెనక్కి ముందుకి నడుస్తూ ఉన్నారు. అక్కడ హాజరైన వాడిలో ఒక వ్యక్తి ఆ తరువాత ఇలా చెప్పాడు, బాబా చాలా అందంగా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనబడ్డారు. ఏదో ఆధ్యాత్మిక శక్తి అక్కడ పనిచేస్తున్నట్లుగా అనిపించింది. మొత్తం అవగాహనకు అందని శాంతియుత వాతావరణం ఆ ప్రాంతం అంతా అలముకుంది. అంటే భగవంతుడు ఉన్న చోట 1,00,000 మంది కాదు, 1,000,000 మంది మానవులు ఉన్నా వాడు ఉండరు, ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఆయనే ఉంటాడు. దీనికి ఉదాహరణ మీకు ఏమిటంటే, కురుక్షేత్ర రణరంగంలో ఎన్నో అక్షౌణీయుల సైన్యం ఉన్న మధ్య శ్రీకృష్ణుడు పార్థుడికి తన విశ్వరూపం చూపించాడు. అది పార్థుడు మాత్రమే చూడగలిగాడు, మిగతా వాళ్ళు ఎవరికి కనిపించలేదు. పదే యుద్ధభూమి, అందరూ రకాలతో అన్నిటితో అన్ని హంగులతో ఉన్నారు అక్కడ, వాళ్ళు ఎవరికి ఆయన కనిపించలేదు. ఇది అప్పటి నుంచి మనకు రుజువైనటువంటి విషయం. ఒక సావాసులో ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్తాను. ఇది చెప్పకూడదు, కానీ ఎందుకంటే దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసేస్తారు. చేసినా మీకు మీరు సక్సెస్ కాలేరు, అందుకే చెప్తున్నాను. ప్రతి మనం చేసుకున్న సావాసులో, బాబా సావాసులో బాబా ఒక చోట వచ్చి కూర్చొని ఉంటారు, ఒక వ్యక్తి రూపంలో. ఇది ఈ పనిముట్టుకి 16 అణాల సత్యం. మనం ఎంతసేపు స్టేజ్ మీదే బాబాలు చూడాలనుకుంటాం తప్ప ప్రతి సావాస్కి ఆయన హాజరవుతున్నారన్న విషయం మన హృదయాల్లో ఉండదు.
ప్రతి సావాసలో కూడా మెహర్ బాబా వస్తున్నారు, ఆయన వచ్చి కూర్చుంటున్నారు. ఇది మీ మనసుల్లో ఉంచుకోండి, దయచేసి ఎవరికి చెప్పవద్దు. ఇప్పుడు ఎవరైతే మనం ఉన్నామో ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాబా వచ్చి ఎక్కడ కూర్చుంటున్నారో కనిపెట్టండి. అంటే మీ యొక్క ఆర్ద్రతలో, ఆర్తిలో నిజాయితీ ఉంటే తప్పకుండా మీకు తెలుస్తుంది. తొందరపడిపోయి పక్క వాళ్ళకి ఇలాగ గీకి చెప్పడం కనుక చేయకండి. ప్రతి సావాసలో బాబా ఉంటున్నారు, ఇప్పటికీ ఉంటున్నారు. ఆయన రాక పోక తెలియదు, కానీ కనబడతాడు. అదృష్టవంతులకు మాత్రమే కనబడతాడు ఆయన. మీరు గుర్తుంచుకోండి, మనమంతా ఒక విధంగా ప్రేమని ఒక అనువుగా తనువుగా చేసుకొని ఈ బాబా జీవిత చరిత్ర చదువుతున్నాం కాబట్టి 13 వాల్యూమ్స్ అయితే కనుక మీకు ఈ విషయం చెప్పడానికి నాకు ఫ్రీడమ్ వచ్చింది. ఆయన పర్మిషన్ ఇచ్చారు, అందుకని మీకు ఈ విషయం చెప్పాను. ఇక నుంచి ఏ కార్యక్రమంకి వెళ్ళినా బాబా ఎక్కడికి వచ్చి కూర్చుంటున్నారో, ఎలాగొస్తున్నారో కొంచెం గమనించడానికి ప్రయత్నం చేయండి. అలా గమనిస్తూ సావాసలో మీరు ఆనందాన్ని అనుభవించండి. మీ దృష్టంతా అక్కడ దొరుకుతున్న కార్యక్రమం మీద ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు చెప్పిన తర్వాత బాబా ఎక్కడి నుంచి వస్తున్నాడా, ఎలా వస్తున్నాడా అన్నటువంటి ఆ వెతుకులాట మనకి డైవర్ట్ అవుతుంది. ఇక్కడ అనుభవించడానికి చెవులు పనిచేస్తే చాలు, దృష్టి పడితే ఎక్కర్లేదు. కాబట్టి బాబా మీద దృష్టి ఉంచండి. ఎలా వస్తున్నాడు, ఏ విధంగా వస్తున్నాడు, అది మీకు ఎవ్వరు తెలుసుకున్నా చాలా ధన్యులు అయిపోతారు. సరే, ముందుకెళ్తున్నాను. రాత్రి 7:30 గంటల నుండి ధ్యానం ప్రారంభమైంది. మొత్తం ప్రేమిక బృందమంతా ఆ మౌనావతారంతో పాటు బార్నలో ఆయన్నే ధ్యానిస్తూ మౌనంగా ఉన్నారు. నగరం నుండి ఆలస్యంగా వచ్చిన చాలా మందిని వరండాలోనే ఉండమన్నారు. సెంటర్లో ఉంటూ హాజరు కాలేకపోయిన వారిని వారి వారి గదుల్లోనే తలుపులు మూసుకొని తనపైన ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ ప్రముఖమైన క్షణాలను పంచుకోమని ఆదేశించారు. ఇది అండర్లైన్ చేసుకోండి. 3702వ పేజీలో సెంటర్లో ఉంటూ హాజరు కాలేకపోయిన వారిని వారి వారి గదుల్లోనే తలుపులు మూసుకొని తనపైన ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ ప్రముఖమైన ఆ క్షణాలను పంచుకోమని ఆదేశించారు. ఇన్నేళ్లు మెహరాబాద్ రాలేకపోయినా నేను మీ అందరితో కూడా మెహరాబాద్ లో ఉంటున్నాను. ఎలాగా? జోపిడి దగ్గర నేను వెళ్ళినంత కాలం కూడా మెహరాబాద్ వెళ్ళినప్పుడు జోపిడి దగ్గర నేను కూర్చుంటే నా చుట్టూ అందరూ ప్రేమికులు ఇచ్చేవాళ్ళు, చక్కని విషయాల్ని ముచ్చరించుకొని ఆనందించేవాళ్ళు, చక్కని గానం చేసుకునేవాళ్ళం. అలాగే బి హాస్టల్లో, అలాగే సి హాస్టల్లో, ఆడిటోరియంలో ఇదంతా చాలా అద్భుతంగా గడిపేవాళ్ళమే. మరి నాకు ఎప్పుడైతే బాబా ఆ అవకాశం ఇవ్వలేదు, అది మనకి ఒక విధంగా దూరం అయింది. కానీ అది దూరం అవడం కాదు, ఇంకా దగ్గర అవడం బాబాకి. సమావేశం అయ్యాక బాబా ఆ చీకట్లో దట్టమైన ఆ చెట్ల మధ్య నుండి టార్చ్లైట్ సాయంతో తన హౌస్కి నడిచి వెళ్ళారు. మధ్యలో ఒకసారి బాబా ఒక పొడుగాటి పైన్ చెట్టు దగ్గర నిలబడి దాని మొదలను చేతులతో గట్టిగా పట్టుకున్నారు. ప్రేమికులంతా ఒక పక్క రోడ్డు పైన వేచి ఉన్నారు. స్పష్టమైన టార్చ్లైట్ వెలుగులు బాబా ముఖం బాగా వాడిపోయినట్లు, బాధపడుతున్నట్లు కనబడింది. తన మొత్తం శక్తిని వెచ్చించి పనిముట్టుగా కనబడ్డారు. కానీ ఆ వెంటనే గడిగడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళిపోయారు. బాబా నడిచే వేగాన్ని అందుకునేందుకు ప్రతి ఒక్కరూ ఇంచుమించు పరిగెత్తవలసి వచ్చేది. ఎన్నటికీ స్మృతి పథంలో నిలిచిపోయే ఆనాటి సాయంకాల సమయం అంతా లెఫ్ట్ ఫిండల్ మరికొంతమంది ఏర్పాటు చేసిన బాణాసంచ ప్రదర్శనతో ముగిసింది. సరోవరం మధ్యలో పడవపై వెళ్తూ దాని నుండి ఈ బాణాసంచని కాల్చారు. మొదట బాబా తన బృందంతో పాటు గడ్డి బాగా పెరిగిన సరోవరం ఒడ్డును నిల్చున్నారు. తరువాత లగూన్ వద్దన పైకి వెళ్లారు. గెస్ట్ హౌస్ లో బయట కొద్దిసేపు కిట్టి ఎలిజబెత్ తో మాట్లాడిన తర్వాత బాబాను కారులో బాబా హౌస్ కి తీసుకువెళ్లారు. ఈ నెక్స్ట్ పేజీ అంటే
5703 ప్రారంభంలోనే ఒక ఫోటో ఉంది చూడండి. ఒక గొడుగు, ఆ గొడుగు ఈడ్చి పట్టుకున్నారు. కిందని బాబా చిన్నపిల్లల 2 కాళ్ళు ఇటు అటు చాపి ఎలా కూర్చున్నారో చూడండి. ఆ పక్కన బలకాయన ఉన్నాడు. ఏంటది? లిటిల్ బే సముద్ర తీరంలో ఇసుకలో గీతలు గీస్తున్న బాబా. పక్కన లెఫ్ట్ టింపుల్ ఏడ్చి ఉన్నారు. ఎడమ కుడి పక్కనే టింపుల్ ఉన్నాడు. ఏడ్చి ఎడం పక్క ఉన్నాడు. బాబాకి గొడుగు ఎత్తి పట్టుకున్నాడు మన ఏడ్చి. ఎంత అద్భుతమైన, ఎంత అదృష్టవంతులే వాళ్ళు చెప్పలేను మీకు నేను. ఎందుకంటే మనిషిని దేవుడిగా నమ్మడం, విశ్వసించడం, ఆయన కోసం ప్రాకులాడడం, ఒక విధంగా జీవితాన్ని ఆధారపడడం చాలా చాలా గొప్ప విషయం. జీవితంతో తపస్సు చేసి భగవంతుడి కోసం చచ్చిపోయిన వాడికంటే వీడు గొప్పవాడు. జూలై 29వ తేదీ ఆదివారం ఉదయాన్నే ఉపాహారం ముగించాక బాబా తన ప్రేమికులను మట్టి బాట గుండా బీచ్కి తీసుకెళ్లాడు. బాబా ఆకుపచ్చ నీలం కల నేత రంగు కోటు వేసుకున్నారు. మొదట ఆ బృందంతో పాటు ఆలిగేటర్ లేక మొసల సరస్సు వైపు నడిచి వెళ్లారు. ప్రేమికులు లోటు కటు ఇటు లేచి ఉన్నారు. రేణేషా ముందు నడవగా బాబా మండలి వారు ఎలిజబెత్ సరోవరం వరకు వెళ్లి వెనక్కి వచ్చేశారు. బీచ్ చేరుకొని అట్లాంటిక్ మహాసముద్రంలోకి చెప్పులు లేకుండా అడుగుపెట్టి బాబా ఆ సాగర జలాల్ని పునీతం చేశారు. ఒక చిన్న రాయిని సముద్రపు అలల్లోకి దూరంగా విసిరారు. చేతివేళ్లు క్షణకాలం కదులుతూ పనిచేశాయి. ఇసుకలో ఒడ్డున కూర్చొని తన పాదాలను ఇసుకతో కప్పుకున్నారు. ఇసుకతో ఒక ముఖాన్ని తయారు చేసి కళ్ళు నోరు పెట్టినట్లు వేలితో ఇసుకలో రంధ్రాలు చేశారు. అదేమిటని ఎవరో అడగ్గా మొట్టమొదటి మానవుడు అని బాబా వ్యంగ్యంగా చెప్పారు. వెంటనే ఆ ఇసుక ఆకారాన్ని తుడిచేశారు. 7 సముద్రపు ఆల్చిప్పలు తీసుకొస్తానని మేఘాకు తాను చేసిన వాగ్దానం గురించి బాబా అక్కడ వారికి చెప్పారు. వెంటనే ప్రేమికులంతా ఆ బీచ్ లో మంచి ఆల్చిప్పల కోసం వెతకడం ప్రారంభించారు. ఒక్కొక్కరు తాము వెతికి తెచ్చినటువంటి ఆల్చిప్పలను బాబా ముందు ఉంచారు. వాటిల్లో బాబా కొన్నిటి తీసుకొని మిగతా వాటిని ఆకారం సరిగ్గా లేదన్నట్టు తిరస్కరించారు. మధ్య అక్కడ నిలిచిన వారిని తాను ఎంపిక చేసిన ఆల్చిప్ప మంచిదేనా అని అడిగేవారు. బాబా సృష్టించి వదిలిపెట్టిన ఆ ఆల్చిప్పల్ని చాలా మంది ప్రసాదంగా తమ దగ్గరికి వచ్చుకున్నారు. దాదా పేరుతో బాబా మహాసముద్రానికి తీరం ఉంది, కానీ నేను చేరవలేని సాగరాన్ని అని చెప్పారు. ఒక సమయంలో బాబా స్వయంగా సముద్రపు ఆల్చిప్పల కోసం బీచ్ లో నడిచి వెళ్ళారు. ఆ దృశ్యాన్ని ఫిల్లిస్ పెడ్విక్ ఇలా గుర్తుంచుకుంది. ఆ ఇసుకలో మేము ఆయన వెనకే నడిచి వెళ్ళాము. ఉదయభానుని కిరణాల వెలుగులో విశాల సాగరం తలతలా మెరుస్తోంది. ప్రీతముడైన తండ్రి వెనక కేరింతలు కొడుతూ సరదాగా నడిచే పిల్లల్లా మేము ప్రీతమ బాబా వెనక నడిచి వెళ్ళాము. చివరిలో ఫ్రెడ్ వింటర్ఫెల్ట్ బాబాతో సమగ్రమైన పరిపూర్ణమైన సముద్రపు ఆల్చిప్ప దొరకడం కష్టం. అది ఆధ్యాత్మిక పరిపూర్ణత వంటిది. మనం ఈ శరీరం అనే ఈ ఆల్చిప్పను విసర్జించినప్పుడే ఈ ఆధ్యాత్మిక పరిపూర్ణత సిద్ధిస్తుంది. అటు ఫ్రెడ్ 2 రంధ్రాలు ఉన్న ఒక అందమైన ఆల్చిప్పను తీసి బాబాకి అందించాడు. బాబా గంభీరంగా చూసి ఆ ఆల్చిప్పను 2గా పగలగొట్టి ఒక భాగాన్ని ఎల్లాకు, 2వ భాగాన్ని ఫ్రెడ్కు ఇచ్చారు. అసలు ప్రతి జర్నీలో కూడా అవతార పురుషుడు తాను బయటికి చేసేటటువంటి పని యొక్క లోతైనటువంటి అర్థం ఎవరికి తెలియనట్లుగా చేసేవాడు. తిరిగి ఉదయం 8 గంటలకు బాబా ప్రేమికులతో పాటు మెల్లగా నడుచుకుంటూ సెంటర్కి వచ్చారు. నగరం నుండి బస్సు అప్పుడే వచ్చింది. ప్రభువుతో కలిసి ఆ ఉదయం నడిచే అవకాశం పోగొట్టుకున్నందుకు బస్సులో వచ్చిన వారంతా దిగులు పడ్డారు. కొన్ని నిమిషాల సేపు బాబా అటు ఇటు ప్రచారం చేసి టైం వృక్షం కింద వేసిన సుమల కుర్చీలో కూర్చున్నారు. అందులో వచ్చి బాబా ముందు కూర్చున్నారు. గత రాత్రి అనుకున్న సమావేశం ఈ రోజు ఉదయానికి వాయిదా పడింది. 2 బృందాల వారు బాబా ఎదురు సమావేశం అయ్యారు. అంతకుముందు బాబా బ్రేక్ఫాస్ట్ ట్రేలో పేల్డాడీ లాంగ్ ఒక గార్డేనియా పుష్పాన్ని పెట్టింది. దాన్ని బాబా
ఇప్పుడు తన నీరు రంగు తోటకు తగిలించుకున్నారు. బాబా ఇలా చెబుతూ సమావేశాన్ని ప్రారంభించారు. ఇండియాలో విభిన్నమైన గ్రూపులు, జాగ్రత్తగా వినండి, మనకు సంబంధించింది. ఇండియాలో విభిన్నమైన గ్రూపులు 100 వరకు ఉన్నాయన్న సంగతి నిన్న సాయంకాలం జాన్ బాస్తో మరికొంతమందితో చెప్పాను. అప్పటికి 56కి జాన్ బాస్తో మరికొంతమందితో చెప్పాను. ప్రతి బృందానికి ఒక గ్రూప్ హెడ్ ఉంటాడు. అయితే అందరూ ఆ ప్రేమ కోసం, నా ప్రేమ కోసమే పనిచేస్తారు. అందరూ నన్ను ప్రేమిస్తారు. ఒక గ్రూప్ లోని వారు చేసే పనులకు ఆ గ్రూప్ హెడ్ బాధ్యత వహిస్తాడు. ఇండియాలో ఉన్న వివిధ గ్రూపుల్లో వివిధ కులాల, వివిధ మతాల, విభిన్న ఆర్థిక స్తోమత కలవారు ఉన్నారు. సిక్కులు, ముస్లింలు, హిందువులు, ఇలా అందరూ బాబాను ప్రేమిస్తారు. అంతా అంటే నా విశ్వకార్యక్రమం కోసం పనిచేయాలని కోరుకుంటూ నా సత్య ప్రేమ సందేశాలను అంతటా వ్యాప్తి చేస్తూ ఉంటారు. ఇక్కడ నా విశ్వకార్యం కోసం పని చేయాలని కోరుకుంటూ నా సత్య ప్రేమ సందేశాలను అంతటా వ్యాప్తి చేస్తుంటారు. సత్య ప్రేమ సందేశాలను మనం కూడా చెప్తుంటాం. మనం కూడా ఆ నోషంలో ఉన్నాం. మనము సత్య ప్రేమ సందేశాలను అంతటా వ్యాప్తి చేస్తున్నామని. ఒక్క ప్రేమ సందేశం ఒక్కటి మన నుండి ఒక వ్యక్తికి కానీ చేరితే యథార్థంగా చేరవలసిన రీతిలో 100 మందికి చేరినట్టుగా అది పనిచేస్తుంది. ఇదే కానీ మనం ఒక ప్రమాణంగా తీసుకుంటే ఎన్ని గ్రూపులు, ఎన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. వాస్తవంగా ఒక్కడైనా తయారయ్యాడా? లేదా ఆ గ్రూప్ హెడ్ తయారయ్యారా? లేదే. మనుషుల మెప్పు కోసం పనిచేస్తున్నారు. మనుషుల్ని ఆనందింపజేయడం కోసం అందరూ పనిచేస్తూ మనుషులు ఆనందిస్తున్నారు. సత్యాన్ని మనం గ్రహించగలగాలి. మానవ జన్మ ఎత్తిన తర్వాత జీవితం భగవంతుని వైపు ఒకవేళ అదృష్టం కొద్ది మరల్చగలిగితే ఆయనే మరల్చగలుగుతాడు. అది ఒక అవకాశంగా తీసుకొని మనం ప్రపంచానికి భగవంతుని యొక్క ఆ ప్రస్తుత అవతారం యొక్క సత్యప్రేమ సందేశాన్ని ఒక్కటైనా ఒక 1000 మంది గుండెల్లో చేపెట్టుగానే మనం మాట్లాడగలిగితే అంతకన్నా చేయగలిగిన మహాపని ఇంకేది ఉండదు. ముస్లింలను నా పరిధిలోకి తీసుకురావడానికి ముస్లిం ప్రేమికులు వారి సొంత ప్రదేశాల్లో పనిచేస్తారు. పార్సీలు, క్రైస్తవులు కూడా అదే విధంగా పనిచేస్తారు. చాలా కాలంగా అమెరికాలో 2 గ్రూపులు ఉన్నట్లుగా వింటున్నాను. కానీ ఈ 2 గ్రూపుల మధ్య ఏవో భేదాభిప్రాయాలు తలెత్తాయి. అసలు వచ్చిన ఇబ్బంది ఏమిటి? భిన్నాభిప్రాయాలు ఒక విధంగా చెప్పాలి అంటే తరతమ భేదాలు లేని గ్రూప్ ఏదని చూపించండి నాకు ఒక్కటి ఇండియా మొత్తంలో. ఎందుచేత మనకి పేరు కావాలి, మెచ్చుకోలు కావాలి. బాబా మనకి ఇచ్చిన అవకాశం ఇది. ఈ అవకాశాన్ని నేను వినియోగించుకుంటాననేటటువంటి యథార్థమైనటువంటి తపన కన్నా ఈ తపన ఎక్కువ. నాకు అందరూ మెచ్చుకోవాలి, నేను అందరి చేత మెచ్చుకోబడాలి. ఇలాంటి దురదృష్టకరమైనటువంటి భావాలు పెరిగిపోయాయి కనుకనే ఆంధ్రులు, ఇది నిజం ఆంధ్రుల్లో పాపం మీద విపరీతమైన ప్రేమ ఉంది. ప్రేమ ఎంత విపరీతంగా ఉందో భేదాభిప్రాయం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ ఇవి కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అందుకే మీరు ఎంత గొప్పగా చేస్తున్నా కూడా ఒక్కరి హృదయం కూడా బాబా యొక్క ప్రేమతో స్వచ్ఛంగా కనబడడం లేదు. హైదరాబాద్ వెళితే ఆ వెళ్ళిన దగ్గర నుంచి మనలో ఒక మార్పు వచ్చేస్తుంది. అదేమిటో మీరు తర్వాత చర్చించుకోండి, ఎవరికి వాళ్ళు చర్చించుకోండి.
ఒక మార్పు వస్తుంది. ఆ మార్పుతో ఏం చేస్తాం? అంతవరకు ఎక్కడి నుంచి బయలుదేరిన సంగతి మర్చిపోతాము, ఎక్కడికి వెళ్ళామో అన్న సంగతి మర్చిపోతాము, ఏం చెయ్యాలో అన్నది మర్చిపోతాము. అక్కడ అందరితో పాటు కలిసి వాళ్ళంతా ఏది ఆనందిస్తే అది ఆనందిస్తూ ఉంటాం మనందరం. అదే జరుగుతున్నంత వరకు. కానీ జరగవలసింది అది కాదు. మెహరాబాద్ అది ఆయన యొక్క గృహం, ఆయన ఆరామ స్థానం. అక్కడ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఆయనతోనే ఉండాలి. ఎలా ఉండాలి? ఏ పని చేస్తున్నా ఆయనతోనే ఉండాలి. సాధ్యమంతో అక్కడ మౌనాన్ని పాటించాలా? అస్సలు పాటించాం. తెలుగు వాళ్ళు అసలు పాటించరు. అసలు మాట్లాడకుండా ఉండలేం మనం. ఇంచేత అలవాటు పడిపోయాం. ఇది ఆధ్యాత్మికంలో పనికి మారినటువంటి ఉండకూడని స్థితి. సరే, ముందుకెళ్తున్నాను. మండే నైట్ గ్రూప్ హెడ్ జాన్ బాస్ లేచి నిలబడి, బాబా, ఇక్కడ ఒక గ్రూపు సభ్యులను వేరొక గ్రూపులో కలుపుకునేందుకు ఆకర్షించే పనిలో 2 గ్రూపులు ముగ్గు చూపించడం జరుగుతుంది అని చెప్పాడు. బాబా సూఫియిజం రీఓరియంటెడ్ గ్రూప్ హెడ్ అని బాబా సూఫియిజం రీఓరియంటెడ్ గ్రూప్ హెడ్ ఐవి వైపు తిరిగి, ఐవి, నీవు సంతోషంగా ఉన్నావా? నీ గ్రూప్ కార్యకలాపాల విషయంలో నీవేమనుకుంటున్నావు అని అడగ్గా ఆమె సంతోషంగా ఉన్నట్లు తలొప్పింది. అప్పుడు బాబా, బాగుంది, ఒక చక్కటి యుద్ధానికి నువ్వు సిద్ధమేనా? నీకేమనిపిస్తుంది అని ఐవీని అడిగాడు. నవ్వులు వినిపించాయి. జాన్ బాస్ మాట్లాడుతూ, బాబాను 1952లో దర్శించుకున్న వారెవరికి ఇటువంటి సిద్ధాంతంతో పని లేదని, బాబా స్వయంగా ఇచ్చిన ప్రబోధాలను చదువుకొని వాటిని అవగాహన చేసుకొని ఆచరిస్తే సరిపోతుందని నేను ఇప్పుడు పదే చెబుతుంటాను అని చెప్పాడు జాన్ బాస్. దానికి బదులుగా ఇవి సూఫియిజం రీఓరియంటెడ్ వ్యక్తి బాబా స్వయంగా కొన్ని విధానాలను తీర్చి అధికారిక ప్రతిపత్తిని కలుగు చేసినందున ఏ సిద్ధాంతం అవసరం లేదని చెప్పడం మూర్ఖత్వం అనిపిస్తుంది. బాబా తన విధానాన్ని తాను కోరుకుంటారు అని చెప్పగా బాబా మధ్యలో కలుగు చేసుకుని ఇలా చెప్పాడు. మీరంతా ఒక విషయాన్ని మనసులో పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఇండియాలో 1954లో ఆంధ్ర ప్రాంతంలో నేను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మనసుకు హత్తుకునేటట్టు చెప్పిన అంశాన్ని నేను ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నాను. నా కొరకైతే మాత్రం వివిధ ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. మళ్ళీ చదువుతానండి. నా కొరకైతే మాత్రం వివిధ ప్రాంతాల్లో కేంద్రాలను, సెంటర్లు ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. ఇలాగే వివిధ పేర్లతో విభిన్న బృందాలు, బృంద నాయకులు అంటే గ్రూప్ హెడ్స్ అక్కర్లేదు. ఆయన అక్కర్లేదు అన్నారు కాబట్టి ఎక్కువైతే ఇప్పుడు గ్రూపులు. మన తెలుగు వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఏది చెయ్యొద్దంటే ప్రత్యేకించి చేస్తాం, ఏది విడిచిపెట్టమంటే దాన్ని ప్రత్యేకించి పట్టుకుంటాం. గొప్ప వాళ్ళు మనం. జాగ్రత్తగా వినండి బాబా మాటలు. నా కొరకైతే మాత్రం వివిధ ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. అలాగే వివిధ పేర్లతో విభిన్న బృందాలు, బృంద నాయకులు, గ్రూప్ హెడ్లు అక్కర్లేదు. ప్రతి ప్రేమికుని హృదయం నా కేంద్రమే. గ్రూప్ లో ఉన్నవాళ్ళు, గ్రూప్ హెడ్స్ అనేదో అది ఆచార్య పీఠం లాగా, వాళ్ళు ఆచార్యుల్లాగా ఫీల్ అయిపోతున్నారు. సెంట్రల్ నడిపేటటువంటి వాళ్ళు, ఆ సెంటర్ లో కొంచెం నాయకత్వం వహించిన వాళ్ళు, వీళ్ళు ఏదో గంధర్వుల్లాగా దేవుడి చేత ప్రతిపాదించబడిన వాళ్ళగా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. బాబా ఏం చేశారు? అప్పుడే ఆనాడే మన అహంకారం మీద దెబ్బ కొట్టాడు ఆయన. కొట్టి ఏమన్నాడు ఆయన? విభిన్న బృందాలు, కేంద్రాలు చేయాల్సిన అవసరం లేదు. వివిధ పేర్లతో విభిన్న బృందాలు, బృంద నాయకులు, గ్రూప్ హెడ్స్ అక్కర్లేదు. ప్రతి ప్రేమికుల హృదయము నా కేంద్రమే. ఆ పని మనం మానేశాం. ప్రతి ప్రేమికుడు ఒక కేంద్రమై ఒక కేంద్రం పనిచేసినప్పుడు అది బాబా యొక్క ఇచ్చ ఉంటే ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అలా చేయగలగాలి. అసలు
మనకి గ్రూపులు లేకపోతే బతకలేని పరిస్థితి వచ్చేసింది మనందరికీ కూడా. అర్థం చేసుకోండి. అందుచేత ప్రతి ప్రేమికుడి హృదయం నా కేంద్రమే. బాబాను ప్రేమించే హృదయం ఉన్న ప్రతి ప్రేమికుడు ఒక కేంద్రమే. నా సత్య ప్రేమ సందేశాలను వ్యాప్తి చేసే కార్యాన్ని నిర్వర్తించాలనుకున్న వారికి ఒక కేంద్రీయ కార్యాలయం, సెంట్రల్ ఆఫీసు, కొంతమంది కార్యకర్తలకు అవసరం. అంటే ఇప్పుడు నా సత్య ప్రేమ సందేశాలను వ్యాప్తి చేసే కార్యాన్ని నిర్వర్తించాలనుకునే వారికి, కార్యకర్తలకి, అంతేగాని మెంబర్లకి కాదు. మెంబర్ వాడికి వాడు ఒక కేంద్రం, ప్రతివాడు. మనమంతా ఎవరికి వాళ్ళు ఒక్కొక్క బాబా కేంద్రం. ఈ కేంద్రం ఎలా ఉంటుంది? భగవంతుణ్ణి కావాలనుకుంటూ ఆయన కోసం తలపత్రపడే ప్రతి వాళ్ళకి కూడా మేల్కొల్పి ఇవ్వడానికి ఈ ప్రతి కేంద్రం కూడా పనిచేస్తుంది, ఇండివిజువల్ సెంటర్స్. అందుచేత మీరు అటువంటి కేంద్రాలు ఎంతైనా ఏర్పరచుకోవచ్చు. ఎలాంటి కేంద్రాలు? బృందంగా పనిచేసే కార్యకర్తలకు ఒక కేంద్రం అవసరం ఉంటుంది. బృందంగా పనిచేస్తే అసలు బృందంగా పనిచేయాలి అన్నటువంటి దాన్ని ఎందుకు చెప్పారు, దాని లోతేమిటో ఎవరికీ తెలియదు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. 16,000 మంది గోపికలతో శ్రీకృష్ణ పరమాత్మ బృందావనంలో ఆటలు ఆడాడు. ఆయన ఏమైనా ఇక్కడ గ్రూపులు కానీ, ఆ బృందాలు కానీ, ఆ బృందాలకు నాయకులు కానీ, లేదా దశరథుని కానీ ఏమైనా చేశాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ? ఒకసారి ఆలోచించండి. భగవంతుడు తనకు తానుగా పనిచేసేటటువంటి పనుల్లో తన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్న తన వాళ్ళని ఆకర్షించుకోవడంలో తనదైన బాణీలు పనిచేస్తాడు. అంటే మన బాణీలు పనిచేయడు, నువ్వు తయారు చేసిన బాణీలో ఆయన పనిచేయడు. ఇది గుర్తుంచుకోండి అందరూ. అందుచేత రెండవ అంశంగా నేను నొక్కి చెప్పదలుచుకున్న విషయం ఇదే. ఒక బృందంగా పనిచేసే కార్యకర్తలు ఎప్పుడు ఒక కేంద్రం యొక్క ఆవశ్యకత ఉంటుంది. బృందంగా పనిచేస్తే, అసలు బృందంగా చేస్తే లేనిపోయినటువంటి అహంకారాలు, లేనిపోయినటువంటి భేషజాలు, లేనిపోయిన దురదృష్టకరమైన ఆలోచనలు కూడా చోటు చేసుకుంటాయి. మీరు ఇటువంటి కేంద్రాలు ఎన్నింటినైనా ఏర్పరచుకోవచ్చు. ఎటువంటి కేంద్రంలో ఒకటి, ఆ కేంద్రం తన కార్యకలాపాలతో కొన్ని మైళ్ళ వరకు విస్తరింపజేస్తుంది. మనం ఒక్కటే మీకు నేను ప్రేమతో చెప్తాను, ఎవరికి వాళ్ళు ఒక బాబా కేంద్రం అవ్వాలి. ఎవరికి వాళ్ళు తన హృదయంలో ఆయనతో నిరంతరం కలిసి పనిచేయాలి, బాబాతో కలిసి పనిచేయాలి. ఆ పనిచేయడానికి నీకు కావాల్సింది అంటే నామస్మరణ. నువ్వు నామస్మరణ చేసుకుంటూ బాబాని హృదయంలో నిలుపుకుంటూ ఏదైనా పని చేయాలనుకుంటే ఆయనే నీకు దారి చూపిస్తాడు, ఆయనే నీకు సహాయం చేస్తాడు, ఆయనే నీకు చాలా పని చేయిస్తాడు. ఇది నిజం. గ్రూపులు పెట్టొద్దన్నాడు, సెంటర్లు ఎక్కర్లేదన్నాడు, అన్ని వద్దన్నాడు ఆయన. మరొకసారి చదివిస్తాను, ఆపిస్తాను నేను. నా కొరకైతే మాత్రం వివిధ ప్రాంతాల్లో కేంద్రాలను అంటే సెంటర్లు ఏర్పాటు చేసిన అవసరం లేదు. అలాగే వివిధ పేర్లతో బృందాలు, బృంద నాయకులు, గ్రూపులు అక్కర్లేదు. ప్రతి ప్రేమికుల హృదయం ఉన్న కేంద్రమే, ప్రతి ప్రేమికుల హృదయం ఉన్న కేంద్రమే, ప్రతి ప్రేమికుల హృదయం ఉన్న కేంద్రమే. ఇది గుర్తుంచుకోండి. మనకి ఒక 5 నిమిషాల టైం ఉంది. అందుచేత మీకు దీని మీద బాబా ఒత్తి మరి ఎందుకు చెప్పించారంటే గ్రూపుల కోసం గ్రూపుల్లో ఏదో చేసేస్తున్నాం అనే భావాలతో వేషాంత ప్రేమలో ఉన్నారు మీరందరూ. మీరేమీ చేయట్లేదు, నథింగ్. ఒక్క హృదయానికి కూడా జాగృతి పరచలేదు మీరెవరను. ఒకసారి నేను ఈ గ్రూపులో పనిచేస్తున్నాను, నేను ఒక హృదయాన్ని జాగృతి పరుస్తాను, ఎవరికైనా ట్రై చేయండి. ఒక రామభక్తుల మీదకి వెళ్ళి బాబాని ఆయనకి అందివ్వడానికి ట్రై చేయండి. అప్పుడు మీ గ్రూప్ ప్రశ్నలు ఏమిటో తెలుస్తాయి. పరిశీలించుకోవాలా? ఇది ఎప్పుడైతే
భగవంతుడు అందరి దాన్ని ప్రయత్నించేస్తాడు, నీ దగ్గరికి మనుషులు పంపిస్తాడు ఆయన. ఊరుకోడు. నా ప్రమేయం లేకుండా, అంటే ఈ పనిముట్టు ప్రమేయం లేకుండా నా దగ్గర రోజు ఎవరో ఒకరు వస్తుంటారు వినడానికి. ఎవరు పంపిస్తున్నారు? ఆయనే పంపిస్తున్నాడు. అయ్యా ఈ విషయం మీద మాకు వచ్చి క్లారిఫికేషన్ ఇస్తారా? ఆ విషయం బాబాదే అవ్వదు. వాళ్ళకి నచ్చింది అడుగుతారు, వాళ్ళకి కావాల్సింది అడుగుతారు. అప్పుడు అది బాబా దానికి ఆజ్ఞగా తీసుకొని వాళ్ళకి చెప్పాల్సిన విధంగా, వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళు ఏ విధంగా చేస్తే బాగుంటుందో అలాగే బాబా చెప్పిస్తారు. అది సంతోషంగా వెళ్తాడు. దేవాలయాలు దేనికి పెట్టారు? అసలు వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ టెంపుల్స్? అక్కడ దేవుడు ఒక చోట ఉంటాడు, అందరూ అక్కడికి వెళ్ళండి, ఆ దేవుడిని దర్శించండి అని. అంటే దానికి తగినట్టుగా అలా జరగడం లేదు. ఇప్పుడు దేవాలయాలు కేవలం ఒక విధంగా చెప్పాలంటే ఇస్కాన్ టెంపుల్స్ లాగా, బౌద్ధ ఆరామాల్లాగా, క్రిస్టియన్ సమాక్షంలాగా తయారయ్యేది. వద్దు. మీ అందరికి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. మీ హృదయంలో బాబా ఉన్నారు. మీరు ఎందుకు ఎక్కడైనా వీళ్ళు ఎత్తుకోవాలా? నామస్మరణ చేసుకోమన్నాడు. అది మానేసి మిగతావన్నీ చేస్తే ఏం ప్రయోజనం మీకు వస్తుంది? సాధువు రాసుకుంటే 3 వెళ్ళినట్టు. అసలు పరిపక్వత కాని హృదయాలతో మనం ఏం చేసినా దానివల్ల చక్కటిగా పరిస్థితి ఎలా మనం పొందుతాం? ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా చేయండి. ప్రతి ఎవ్రీ హార్ట్ ఈజ్ మై సెంటర్ అని బాబా అన్నారు. ప్రతి హృదయం నా కేంద్రమే అన్నారు. అలా పనిచేయండి. అప్పుడు ఈర్ష్యులు, అసూయులు, పొరపచ్చులు, బలహీనతలు ఇలాంటివన్నీ ఉండవు. అలా పనిచేసుకోండి. మీకు ప్రేమతో చెప్తున్నాను, బాబా మనందరినీ ప్రేమిస్తున్నారు. మన కోసమే ఆయన ఈ సహజీవనాన్ని సాగిస్తున్నారు. మనం ఈ సహజీవనాన్ని ఆయనతో జీవనం సాగిస్తున్నాం అనేటటువంటి 100కి 100 నమ్మకంతో మనం బాబాతో ఉండగలగాలి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా.